హాయ్ హలో చరణ్. హాయ్ వెంకీ మామ. ఏంటి సంగతులు చరణ్? పెద్ద షూటింగ్ బాగా జరుగుతుందా? చాలా బాగా జరుగుతుంది. నాలో ఉన్న ఓరమాస్ యాంగిల్ మరోసారి అలరించబోతుంది పెద్ద పాత్ర ద్వారా. రియల్లీ గుడ్ లుకింగ్ అమ్మా, చాలా బాగుంది. అన్నట్లు మీ పాప క్లింకారా ఏం చేస్తుంది? ఎలా ఉంది? పాప చాలా క్యూట్ గా ఉంది మామ. అల్లరి చేస్తూ మమ్మల్ని అలరిస్తుంది. మాకు ఈ ప్రపంచంతో పని లేకుండా చేస్తుంది. అది సరేగానే ఇంతకీ పాప ఫేస్ ని ఎందుకు రివీల్ చేయడం లేదు? ఇంతవరకు పాప ఫోటో క్లియర్ గా కనిపించలేదు. ఏంటి రీజన్? అవును మామ, ఉపాసన నేను అనుకున్నాం. చాలా విషయాలు కొన్ని సందర్భాలు మమ్మల్ని భయానికి గురి చేశాయి. మా పాపకు మాలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని పాపకి మాస్క్ పెడుతున్నాం. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చరణ్. ఇంతవరకు నేను ఇలాంటి సందర్భాన్ని ఎక్కడ చూడలేదు. పాపకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ సెలబ్రిటీ హంగులు అప్పుడే పాపకి అంటొద్దు. కొన్నాళ్లు తను ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిదని భావించాం. అందుకే ఎయిర్పోర్ట్లలో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించిన పాపకి మాస్క్ పెట్టేస్తున్నా. ఓకే, మీ అభిప్రాయం గొప్పదే. అలాగే కంటిన్యూ అయిపోండి. ఇంతకీ నీ గురించి చెప్పు వెంకీ మామ. ఎలా ఉన్నాయి రాబోయే ప్రాజెక్ట్స్? 300 కోట్ల క్లబ్ లో చేరిన సీనియర్ హీరో అమ్మ ఇక్కడ. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తున్నా. నీకేంటి వెంకీ మామ? డాడీ రాబోయే మన శంకర వరప్రసాదులో కూడా ఉన్నావుగా. నిన్ను సంక్రాంతికి మళ్ళీ చూస్తామన్నమాట. అంతేగా. ఇకపోతే నాకు స్వీట్ మెమరీ గుర్తొచ్చింది. నా పాత సినిమా ఒకటి ఉంది. ఏ సినిమా వెంకీ మామ? ఏంటా స్వీట్ మెమరీ? జయం మనదేరా సినిమా వచ్చి 25 సంవత్సరాలైంది చరణ్. అది అప్పట్లో మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. ఆ సినిమా అప్పుడు నేను చిన్న బచ్చాగాడిని వెంకీ మామ. కానీ పెద్ద వెంకీ మామ మీసాలు మాత్రం సూపర్. చిన్ని ఆశలని చిందులేసిన సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే మెరిసేటి జాబిలి పాట కూడా బాగుంటుంది చరణ్. వందే మాత్రం అంకుల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు కదా వెంకీ మామ. అవును చరణ్, అలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అప్పుడే 25 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ చేయాలి వెంకీ మామ. మళ్ళీ సీక్వెల్ చేస్తే అందులో నువ్వు చేస్తావా? చెప్పు, చేస్తావా? చేసేద్దాం. ఎందుకు చేయను మామా, నువ్వు అడిగితే. కాకపోతే నా ప్రజెంట్ ప్రాజెక్ట్స్ అన్ని అవ్వాలి. ఈలోపు 60s దాటి 70s లోకి వెళ్ళిపోతానమ్మా. మీ నాన్న అంటే 70లోకి వచ్చినా అదే గ్లామర్ తో దూసుకుపోతున్నాడు. అంతా ఆ పిక్స్ చూసి అంటున్నారు చిరు 70 కాదు చిరు 35 అని. అవునవును, నేను కూడా చిరుని చూసి ఇన్స్పైర్ అవుతున్నాను గ్లామర్ విషయంలో. అరే చాలా టైం అయింది చరణ్, మళ్ళీ కలుద్దాం. ఉంటాను. ఓకే వెంకీ మామ, మళ్ళీ కలుద్దాం. బాయ్.